హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఉగాది మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలగజేయాలి అని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు మీ ఉగాదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే మా ఉగాదిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. ఉగాది పచ్చడిలో ఎలా అయితే కారం, ఉప్పు, పులుపు, తీపి, చేదు ఇలా ఒకరు షడ్రుచులు ఉంటాయో అలాగే మన జీవితంలో అంటే మన లైఫ్లో 7 గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. కోపం, క్రోధం, శాంతం, దుఃఖం, అలాగే సంతోషం. ఈ 7 గుణాలని ఏవి ఎక్కువైనా సరే ఏది తక్కువైనా సరే బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్ని ముందుకి సాగిపోతూ ఉండాలని మన పెద్దవాళ్ళు ఈ ఉగాది పచ్చడిలాగా తెలిపారనమాట. సో సంతోషం వస్తే ఎక్కువ పొంగిపోకండి, అలాగే దుఃఖం వస్తే కుంగిపోవద్దు. అన్నిటినీ ఉగాది పచ్చడిలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా అయితే రుచి చూస్తామో ఇవి కూడా అలాగే లైఫ్లో ఏదొచ్చినా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. సో ఇప్పుడైతే నేను నా ఉగాది పచ్చడిని ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకుంటాను. మీలో ఎవరు అంటే నేను చేసేలాగా చేస్తారో ఒక కామెంట్ అయితే చేయండి, మేము కూడా చేస్తాము అనేసి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అయితే ఈ విధంగానే మాకు ఉగాది పచ్చడి చేసి పెట్టేవారు అనమాట. నాకు ఉగాది అని అనగానే ఎప్పుడు పచ్చడి చేసి పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. సో మా మమ్మీ కొన్ని ప్రాంతాల్లో చింతపండు పులుసులో మామిడికాయ ముక్కలు, బెల్లం ఇలా అన్నీ కలిపేస్తారనమాట. అంటే గ్లాసులో పోసుకొని తింటారు. కానీ నాకు ఇలా పచ్చడిలా చేసుకొని తింటే నాకు చాలా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే మామిడికాయ తురుముకున్నాను. మామిడికాయ తురుము, అలాగే బెల్లం తురుము, తర్వాత ఇవి వచ్చేసి వేపిన శనగపప్పు, అది అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇంకా అరటిపళ్ళు, ఇంకా వేప పువ్వు, కారం, ఉప్పు, చింతపండు ఇలా అన్నీ కలిపి ఉప్పు అన్నీ కలిపేసి పచ్చడిని అయితే రెడీ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఒకవేళ తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి నేనైతే ఇలాగే టేస్ట్ చేస్తూ ఉంటాను. నేనే కాదండి, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే. ఇంకా ఉగాది వస్తే అడిగి మరీ ఉగాది రోజే కాకుండా మామిడికాయలు ఉన్నన్ని రోజులు ఈ పచ్చడిని అయితే చేసుకొని పెట్టమంటారనమాట. అంత ఇష్టమండి మా పిల్లలకి. సో మా పిల్లలకే కాదు, మాకు కూడా చాలా ఇష్టమండి. ఇష్టంగా తింటాం ఈ పచ్చడి. ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా, ఉగాది పచ్చడి చేసుకుందామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాము. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసుకొని ఇంకా కొత్త సంవత్సరం కదా, గుడికి అయితే వెళ్ళాము పిల్లలు ఇంకా నేను. ఇది వచ్చేసి మా క్వార్టర్స్లోనే ఉన్న గుడి అనమాట. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటాయండి. ఎటువంటి అంటే ఏ దేవుడికి పూజ చేసుకోవాలన్నాను హ్యాపీగా కన్వీనియంట్గా ఉండేటట్టు ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో ఎటువంటి పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా సరే ఇక్కడికే వెళ్తూ ఉంటాము. మ్యాక్సిమం నాకు కొన్ని వీడియోస్లో మీరు ఈ గుడినే చూస్తూ ఉంటారు, అంటే చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే అప్పుడు సాయంత్రం వెళ్ళడము అంటే రాత్రి అయిపోవడం వల్ల అంత క్లియర్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు పగలు తీసానమాట. సో అన్ని దేవుళ్ళు ఒక్క దగ్గర ఉంటాయండి.
సో గవర్నమెంటు క్వార్టర్స్‌లో కాలనీలంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి దేవస్థానాలు గానీ, ఏదైనా సరే. సో దేవుడికైతే నమస్కారం చేసుకొని, ఇంకా ఈ కొత్త సంవత్సరంలో అంతా హ్యాపీగా ఉండాలని మొక్కేసుకున్నాము. ఇంక అక్కడి నుంచే మా తెలుగు వాళ్ళందరూ ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నారనమాట. తెలుగు వాళ్ళంటే రైల్వే ఎంప్లాయీస్ అందరూ, అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా గెట్ టుగెదర్లా చేసుకున్నారు. సో అక్కడికైతే వెళ్ళాము, అందరికీ విషెస్ చేసుకుంటూ. ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో తినొచ్చేసి శిరీష అని మా ఫ్రెండ్ అండి, తన బర్త్డే కూడా ఆ రోజే. సో అందరికీ చాక్లెట్లు పంచుతోంది తనకి కూడాను విషెస్ చెప్పండి, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మన సబ్స్క్రైబరే. సో ఇప్పుడైతే అంటే మనం ఎక్కడున్నా, అంటే మన వాళ్ళని అయితే తీసుకొని రాలేము, అలాగని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు ఇలా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నట్లయితే, అంటే అందరూ ఒక దగ్గర కలిసినట్లయితే ఆ ఫీలింగ్ అనేది మనకి ఉండదండి. హ్యాపీగా ఆ రోజైతే ఎంజాయ్ చేసాము. ఇంకా తెలుగు వాళ్ళందరము ఒక దగ్గర గెట్ టుగెదర్ లాగా, అంటే కలిసి ముచ్చట్లాడుకుంటూ, ఇంకా మాట్లాడుకుంటూ, ఇంకా వీళ్ళందరూ కొత్తగా కొంతమంది అయితే వచ్చారండి. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు, చేసుకుంటున్నారనమాట వాళ్ళ సెల్ఫ్. సో అలాగే ఉగాది పచ్చడినైతే పెడుతున్నారనమాట. సో అందరము ఉగాది పచ్చడి అయితే ప్రసాదంగా తీసుకుంటున్నాము. సో ఇలా మా ఉగాది సెలబ్రేషన్స్ హ్యాపీగా గడిచాయన్నమాట. ఆల్రెడీ మీకు మన ప్రీవియస్ వీడియోలోన తెలుగు సాంస్కృతిక వీడియో అనేది పెట్టానండి. సో తెలుగు సమితి యొక్క సాంస్కృతిక కళలు అనేసి ఒక వీడియో పెట్టాను. సో అందులో వీళ్ళందరినీ మీరు చూడొచ్చు. సో తను బర్త్డే అనేసి ఇంకా కేక్ కూడా కటింగ్ చేపిస్తున్నారనమాట. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరితోనూ ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉందనేసి అంటోందనమాట. సో తనకు కూడాను కొంచెం, అంటే వయస్సు ఎంత పెద్దదా చిన్నదా అని కాదండి, బర్త్డే అనగానే చిన్నపిల్లలం అయిపోతాం ప్రతి ఒక్కరిమిని. ఇంకా అందరూ ఇంకా విషెస్ చెప్పారు. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే జరిగింది. ఇడ్లీలు, ఇంకా వడలు, అలాగే ఏంటి పలావ్ ఇంకా పెట్టారనమాట. అలాగే బాదం మిల్క్ కూడా పెట్టారు. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ఇంటికొచ్చి తినేసామన్నమాట. లంచ్కి అయితే నేను సాంబారు, ఇంకా ఆలు ఫ్రై, ఇలా సింపుల్గా చిత్రాన్నం చేశానన్నమాట, రైస్. సో సింపుల్గా అయిపోయిందండి. ఇప్పుడైతే మేము మా ఇంటికి కొత్తగా వచ్చిన వస్తువు ఏంటి ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ బైక్ అండి. సో ఎలక్ట్రికల్ బైక్ అనమాట, ఓలా ప్రో అంట. దీని దాన్ని పలకడం కూడా నాకు రావట్లేదు. మా వాడు ఎక్కువ చెప్తూ ఉంటాడనమాట, ఇది అది అది అనేసి. సో ఎలక్ట్రికల్ బైక్ తీసుకున్నాము, మా నాన్నగారు గిఫ్ట్ చేశారండి. సో మా నాన్నగారు ఇక్కడికి వచ్చి 2 వీక్స్ అవుతుందనమాట. సో పండగ ముందు సండే అయితే వెళ్ళిపోయారండి. పాపం అప్పటి వరకు వెయిట్ చేశారు, ఈ బైక్ వస్తుంది, ఈ గిఫ్ట్ ఇవ్వాలి అనేసి. సో అది వచ్చేసి 15 డేస్ బుకింగ్, 15 డేస్ తర్వాత వస్తుంది అని అనేసరికి ఇంకా డిసప్పాయింటెడ్గా అయితే వెళ్ళిపోయారు.
అన్ఫార్చునేట్లీ ఇది మాకు ఉగాది ముందు రోజైతే మా చేతికొచ్చిందనమాట. సో, హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో మాకు కొత్త వస్తువు రావడం ఇంకా హ్యాపీ అనిపిచ్చింది. సో, వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఏదేది ఏంటి అనేది. సో, ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి అంతా డిజిటలేనండి. ఇంక ప్రతి ఒక్కటి ఇప్పుడు మాన్యువల్ అనేది లేకుండా ఉంది. అన్నీ డిజిటల్‌లోనే ప్రతి ఒక్కటనమాట. సో, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో, దాన్ని వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆహ్, మాన్యువల్‌లో వాడేదానికన్నా డిజిటల్‌లో వాడేది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. అంటే నాకు అంత మైండ్ అయితే లేదులెండి. ఆహ్, డిజిటల్ మైండ్ అయితే అంత లేదు. మాన్యువల్‌లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను గానీ, ఇది కొంచెం కష్టమే గుర్తుపెట్టుకోవడం. అందుకే వీడియో అయితే తీసుకుంటున్నాను. సో, చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయండి ఈ ఓలా బైకుల్లోన. రేట్ కూడా చాలా ఎక్కువే ఉంది. సో, మేమైతే అంటే నాన్నగారు గిఫ్ట్ ఇచ్చారు కదా! సో, మేమైతే ఇక కొద్ది రోజులు వెయిట్ చేయాల్సొస్తుందేమో తీసుకోవాలి అని అనుకుంటే. ఎందుకంటే మా ఇంట్లో ఒక్కటి ఆల్రెడీ ఆహ్, నార్మల్ బైక్ అయితే ఉంది చిన్నది. సో, తర్వాత ఇదొచ్చేసి మా న్యూ బైక్. సో, నా కోసం మా నాన్నగారు గిఫ్ట్ చేసిన బైక్ అనమాట. సో, ఎలా ఉందో మీరు చెప్పండి. కలరు ఇక నాన్నగారే సెలెక్ట్ చేశారు. సో, ఇప్పుడైతే బైక్ వచ్చేసింది కదా! అంటే వాహన లక్ష్మి వచ్చినట్టే మా ఇంటికి. సో, దానికైతే పూజ అయితే డైరెక్ట్‌గా ఇంకా గుడికే వచ్చేసాము. సో, పూజ చేసుకొని ఇంకా ఇంటికి తీసుకొని వెళ్దామనేసి. ఇంక పూజ అంతా అయిపోయింది. ఇంకా హ్యాపీ అనమాట. ఈ అంటే ఉగాది, న్యూ ఇయర్ అన్నీ హ్యాపీగా గడిచాయి. ఇంకా ఒక స్పెషల్ న్యూస్ ఒకటుంది. అది మీకు వీడియో రూపంలోనే షేర్ చేస్తాను. సో, అది ఏంటి అనేది మీకు కమింగ్ అప్ వ్లాగ్స్‌లో వస్తాయి చూడండి. సో, మా బైక్ ఎలా ఉంది? మా పూజ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ విషెస్ మా అందరికీ తెలపండి. సో, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఒకటి చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ బైక్ వివరాలు కావాలి అంటే అడగండి. పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.